వీక్లీ హాలీవుడ్ రిపోర్ట్ వీడియోకి మీకు స్వాగతం. లేటెస్ట్ గా కొన్ని ఇంట్రెస్టింగ్ హాలీవుడ్ ఫిల్మ్స్ యొక్క అప్డేట్స్ తో పాటు ప్రెసెంట్ హాలీవుడ్ ఫిల్మ్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా పర్ఫామ్ చేస్తున్నాయో క్లియర్ గా ఈ వీడియోలో తెలుసుకుందాం. జూటోపియా 2 ప్రపంచవ్యాప్తంగా $1.860 బిలియన్ ని కలెక్ట్ చేసింది. సెకండ్ బిగ్గెస్ట్ యానిమేటెడ్ ఫిల్మ్ రికార్డ్ ని పెట్టింది. ఫస్ట్ ప్లేస్ లోని స్టిల్ చైనా నుండి నెజా 2 ఉంది. బట్ హాలీవుడ్ వైజ్ గా జూటోపియా 2 అనేది బిగ్గెస్ట్ యానిమేటెడ్ ఫిల్మ్ రికార్డ్ ని పెట్టింది, ఇన్సైడ్ అవుట్ 2 ని క్రాస్ చేసి. బట్ ఈ ఇయర్ హైయెస్ట్ క్రాసర్ రికార్డ్ మాత్రం చైనా వాళ్ళ నెజా 2 కి మాత్రమే చెందింది. హాలీవుడ్ బీట్ చేయలేకపోయింది చైనాని. ఈవెన్ అవతార్ థర్డ్ పార్ట్ కూడా మార్కెటింగ్ వీక్ గా ఉన్న 2 బిలియన్స్ ఈజీగా వచ్చేస్తాయిలే అనే రేంజ్ మొమెంటం అయితే కనిపించింది. కాకపోతే పార్ట్ 2 రేంజ్ రిపీట్ వాల్యూ పార్ట్ 3 లో లేకపోవడం, కేవలం $1.5 బిలియన్ దగ్గర మాత్రమే ఫైనల్ రన్ ని ముగించుకునేలాగా కనిపిస్తుంది అవతార్ థర్డ్ పార్ట్. బట్ బాక్స్ ఆఫీస్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ప్రాఫిట్స్ అన్ని వచ్చేసాయి. ఇండియాలోని కూడా మంచి నెంబర్స్ తోటి ప్రాఫిట్స్ వచ్చేసాయి. బట్ పార్ట్ 2 రేంజ్ లాంగ్ రన్ ని అండ్ రిపీట్ వాల్యూని మ్యాచ్ చేయలేకపోయింది థర్డ్ పార్ట్. సో ఈ అవతార్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాపులారిటీని పార్ట్ 4 తోటి ఈసారి సరైన మార్కెటింగ్ చేసుకుని పార్ట్ 2 లెవెల్ రిపీట్ వాల్యూ ఉంటే మాత్రం పక్కాగా పార్ట్ 4 కూడా మళ్ళీ 2 బిలియన్స్ క్రాస్ చేసే రేంజ్ అయితే మాత్రం ఈ ఫ్రాంచైజ్ పొటెన్షియల్ స్టిల్ ఉంది. పార్ట్ 4 లోని ఫ్యూచరిస్టిక్ ఎర్త్ రిలేటెడ్ స్టోరీ ఉండబోతుంది కాబట్టి దాన్ని వాళ్ళు క్యాష్ గ్రాబింగ్ గా హైప్ కి వాడుకోవాలి అండ్ దాన్నే పర్ఫెక్ట్ గా ఎక్స్ప్లోర్ చేయాలి కూడా. ఎందుకంటే పార్ట్ 1 లో క్రియేట్ చేసిన స్టోరీ అంతా కూడా పార్ట్ 3 లోని ట్రయాలజీ తోటి ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయింది. పార్ట్ 4 లోని ఫ్రెష్ స్టోరీయే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత అనకొండా రీబూట్ ప్రపంచవ్యాప్తంగా 135 మిలియన్స్ ని కలెక్ట్ చేసింది. అది కూడా కంప్లీట్ నెగిటివ్ రివ్యూస్ తోటి, అవతార్ 3 క్లాష్ తోటి. కాకపోతే ప్రీవియస్ అనకొండా ఫిలిమ్స్ దాదాపుగా 200 మిలియన్స్ మార్కెట్, అది కూడా ఓల్డ్ టైమ్ లో ఉన్నాయి. సో ఆ రేంజ్ నెంబర్స్ ని, ఫుట్ ఫాల్స్ ని అయితే ఈ రీబూట్ మ్యాచ్ చేయలేకపోయింది. ముందు నుండి ఈ కామెడీ రీమేక్ అనేది చాలా మందికి నెగిటివ్ ఇంప్రెషన్ వలన ఆ హైప్ జనరేట్ కాలేదు. వచ్చిన మిక్స్డ్ రివ్యూస్ వల్ల ఎవరు కూడా థియేటర్స్ కి ఎక్కువ శాతం వెళ్ళలేదు. బట్ ఆ ఉన్న కామెడీ ఎంటర్టైన్మెంట్ వాల్యూ బాగా వర్క్ అయింది కాబట్టి బ్రేక్ ఈవెన్ ని, ప్రాఫిట్స్ అయితే ఈ సినిమా అందుకుంది. ఆ తర్వాత అమాండా సేఫ్రీడ్ అండ్ సిడ్నీ స్వీనీ కలిసి యాక్ట్ చేసిన ద హౌస్ మేడ్ నవల్ బేస్డ్ ఫిల్మ్ కి ఆల్రెడీ స్టార్టింగ్ నుండి మంచి పాపులారిటీ ఆ నవల్ కి, దాంతోపాటు ఈ ఫిల్మ్ కి కూడా ఆ హైప్ జనరేట్ అయింది. రివ్యూస్ అండ్ బాక్స్ ఆఫీస్ అంతా కూడా ఈ క్లాష్ టైంలోని బాగానే రన్ అవుతుంది. కానీ అన్ఎక్స్పెక్టెడ్ గా లాంగ్ రన్ అనేది 400 మిలియన్స్ దగ్గర వరకు వచ్చేసింది. ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా 392 మిలియన్స్ ని కలెక్ట్ చేసింది. సిడ్నీ స్వీనీకి ఫస్ట్ థియేట్రికల్ హిట్ అనుకుంటాను, బట్ ఈ రేంజ్ రీచ్ అన్ఎక్స్పెక్టెడ్ రీచ్. ఎందుకంటే 200 మిలియన్స్ టైంలోనే అన్ఎక్స్పెక్టెడ్ గా సినిమా చాలా వరకు వర్డ్ ఆఫ్ మౌత్ తోటి రీచ్ అయింది. నేను కూడా సినిమా చూశాను, బాగుంది. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ కానీ సెకండ్ హాఫ్ అయితే మాత్రం చాలా అన్ఎక్స్పెక్టెడ్ ఎలిమెంట్స్ ఉంటాయి సినిమాలోని. బట్ ఈ థ్రిల్లర్ డ్రామా జానర్లోని మరి 400 మిలియన్ రేంజ్ వచ్చిందంటే ఆ రేంజ్ యూనిక్ లెవెల్లోని, ఆ రేంజ్ క్లాసిక్ అనే రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేయకండి. బట్ ఎంటర్టైనింగ్ అయితే ఉంటుంది సినిమా. ఆ తర్వాత టిమోథీ చాలమే యొక్క A24 ఫిలిం పార్టీ సుప్రీం అయితే మాత్రం ఎంటైర్ A24 వాళ్ళ ఫిలిమ్స్ లోనే ప్రపంచవ్యాప్తంగా బిగ్గెస్ట్ రికార్డ్ ని పెట్టింది. ఇప్పటిదాకా $163 మిలియన్ ని కలెక్ట్ చేసింది. డ్వేన్ జాన్సన్ లాంటి బిగ్గెస్ట్ స్టార్ ఫిల్మే పాజిటివ్ రివ్యూస్ తోటి కూడా, అంటే లిమిటెడ్ రిలీజ్ లో చేసే ఈ A24 వాళ్ళకి అంత బాక్స్ సర్వీస్ రాదు. అలాంటి బిగ్ స్టార్ తో చేసినప్పటికీ కూడా ఎక్కువ కలెక్షన్స్ రాలేదు, ప్రాఫిట్స్ రాలేదు. A24 వాళ్ళ ఫిల్మ్స్ అంటే ఇది కామన్ అనుకుంటారు, బట్ టిమోథీ చాలమే మార్టీ సుప్రీం మాత్రం ఎంటైర్ A24 కి ఒక పెద్ద రికార్డ్ ని క్రియేట్ చేసింది. అలోన్ గా నార్త్ అమెరికాలోనే 100 మిలియన్స్ దగ్గర వరకు కలెక్ట్ చేయడం అనేది షాకింగ్ విషయం. ఎందుకంటే లాక్డౌన్ టైంలోని డ్యూన్ 100 మిలియన్స్ నార్త్ అమెరికాలోని దాటింది. సో ఇప్పుడు మార్టీ సుప్రీం లాంటి ఇలాంటి డ్రామా జానరా, అది కూడా అవతార్ థర్డ్ పార్ట్, అనకొండా లాంటి ఫిల్మ్స్ టైంలోని క్లాష్ లోనే ఆడింది. సో A24 వాళ్ళ కంటెంట్ కి ఫిల్మ్ లవర్స్ ప్రపంచవ్యాప్తంగా పెరిగారు కాబట్టి నెక్స్ట్ ఫిల్మ్స్ నుండి వాళ్ళు కూడా ప్రాపర్ మార్కెటింగ్ గానీ, రిలీజ్ ని గానీ ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే డ్వేన్ జాన్సన్ లాంటి స్టార్స్ కూడా వాళ్ళతో కలిసి ఫిల్మ్స్ తీస్తున్నారు కాబట్టి. ఆ తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ గా 28 ఇయర్స్ లేటర్ ద బోన్ టెంపుల్ పాజిటివ్ రివ్యూస్ తోటి బాక్స్ ఆఫీస్ దగ్గర వాష్ అవుట్ అయిపోయింది అనమాట. జనవరి మంత్ లోని ఈ క్లాష్ లోని అసలు ఓపెనింగ్ వీకెండ్ నుండి చాలా మందికి ఈ సినిమా వస్తున్నట్టు తెలియనట్టే కంప్లీట్ గా లో ఓపెనింగ్స్ నుండి ఆ తర్వాత అలా కంప్లీట్ గా పడిపోయింది అనమాట. కేవలం ప్రపంచవ్యాప్తంగా 57 మిలియన్స్ కలెక్ట్ చేసి పెద్ద డిజాస్టర్ అయిపోయింది. సేమ్ టైమ్ లో మరొక హారర్ ఫిల్మ్ ప్రైమేట్ అయితే మాత్రం మిక్స్డ్ యావరేజ్ రివ్యూస్ తోటి ప్రపంచవ్యాప్తంగా 42 మిలియన్స్ ని కలెక్ట్ చేసింది. బట్ శామ్ రైమీ యొక్క సెండ్ హెల్ప్ ఫిల్మ్ అయితే మాత్రం జనవరి ఎండింగ్ లోని, అంటే మోస్ట్లీ జనవరిలోని హారర్ ఫిల్మ్స్ రిలీజ్ అవుతుంటాయి కదా, ఆల్మోస్ట్ ఎండ్ అయ్యే టైంలోని. ఇన్ఫాక్ట్ అది కంప్లీట్ హారర్ ఫిల్మ్ కూడా కాదు, సర్వైవల్ థ్రిల్లర్ లాంటిది అనమాట. వర్డ్ ఆఫ్ మౌత్ విపరీతంగా ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ అయ్యి ఇనీషియల్ గా డిజాస్టర్ అయిపోతుంది, ఎక్కువ బడ్జెట్ పెట్టేశారనుకున్న ఫిల్మ్ ఇప్పుడు బ్రేక్ ఈవెన్ దాటేసి ప్రాఫిట్స్ జోన్ లోకి కూడా వెళ్ళిపోయింది. ప్రపంచవ్యాప్తంగా 93 మిలియన్స్ ని కలెక్ట్ చేసింది. సో 28 ఇయర్స్ లేటర్ జనవరి మంత్ లో రిజెక్ట్ అవగానే చాలా మంది హారర్ ఫిల్మ్స్ జనవరి వదిలేసి హెలోవిన్ లోనే చూస్ చేసుకోవాలి అని అనుకున్నారు. కానీ ఈ సెండ్ హెల్ప్ లాంటి ఫిల్మ్ లాంగ్ రన్ లోని ఈ విధంగా ఆడియన్స్ వర్డ్ ఆఫ్ మౌత్ ఆ రేంజ్ లో స్ప్రెడ్ అవడం వల్ల జనవరి మంత్ కంప్లీట్ డ్రై పీరియడ్ అయితే కాదు, లో బడ్జెట్ హారర్ ఫిల్మ్స్ కి స్టిల్ హోప్స్ ఉన్నాయని మళ్ళీ రైజ్ అయింది.
రీసెంట్ గా ఫ్యూ ఇయర్స్ నుండి జేసన్ స్టాథమ్ అయితే జనవరి మంత్ లోని వరుసగా లో బడ్జెట్స్ తోటి హిట్స్ కొడుతున్నారు అనమాట ఈ డ్రై పీరియడ్ లోని. సో అదే విధంగా ఈ ఇయర్ ను కూడా షెల్టర్ అనే ఫిల్మ్ తో వచ్చారు. బట్ బాక్స్ ఆఫీస్ దగ్గర లాసే 42 మిలియన్స్ మాత్రమే కలెక్ట్ చేసింది. బట్ ఐరన్ లంగ్ అనే ఒక ఇండిపెండెంట్ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ ఈ డ్రై పీరియడ్ లోనే 50 మిలియన్స్ కలెక్ట్ చేసింది కేవలం 4 మిలియన్స్ బడ్జెట్ తోటే. ఇది చాలా మంది సర్ప్రైజింగ్ గా మాట్లాడుకుంటున్నారు. ఖచ్చితంగా ఆ సినిమాని చూడాలి. ఇండిపెండెంట్ గా ప్రయత్నించి ఆ రేంజ్ వరకు రీచ్ అయ్యారు కాబట్టి. ఆ తర్వాత ఫిబ్రవరి మంత్ లోని బిగ్ రిలీజ్ అయిన వుదరింగ్ హైట్స్ అయితే మాత్రం మిక్స్డ్ అండ్ నెగిటివ్ రివ్యూస్ వచ్చినప్పటికీ ఓపెనింగ్ వీకెండ్ బాగుంది అండ్ ఇప్పటిదాకా హోల్ ప్రపంచవ్యాప్తంగా బాగుంది. బ్రేక్ ఈవెన్ దాటేసి ప్రాఫిట్ జోన్ లోకి కూడా వచ్చేసింది అనమాట. 215 మిలియన్స్ ని కలెక్ట్ చేసింది ఇప్పటిదాకా. కేవలం 80 మిలియన్స్ బడ్జెట్, 195 మిలియన్స్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. బట్ సేమ్ టైమ్ లో రిలీజ్ అయిన క్రైమ్ 101 క్రిస్ హెమ్స్వర్త్ ఫిల్మ్ అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర కంప్లీట్ గా వాష్ అవుట్ అయిపోయింది. రీసెంట్ గా ఫ్యూరియోసా, ట్రాన్స్ఫార్మర్స్ 1, అంతకు ముందు మెన్ ఇన్ బ్లాక్ లాంటి ఫిల్మ్స్ కూడా క్రిస్ హెమ్స్వర్త్ కి వరుసగా డిజాస్టర్స్ పడ్డాయి. ఆ నెట్ఫ్లిక్స్ ఫిల్మ్ పెద్దగా రీచ్ కాలేదు. బట్ ఫ్యూరియోసా, ట్రాన్స్ఫార్మర్స్ 1 కి మంచి రివ్యూస్ వచ్చాయి. క్రైమ్ 101 కి కూడా మంచి రివ్యూస్ వచ్చాయి. కాకపోతే ఈ సినిమా బడ్జెట్ 90 మిలియన్స్ పెట్టారు. ఇలాంటి బడ్జెట్ అనేది మినిమం ఈ డ్రామా జానరాకి క్రౌడ్ పుల్ చేసేలాంటి క్రౌడ్ పుల్లర్స్ కి పెట్టాలి. క్రిస్ హెమ్స్వర్త్ మోస్ట్లీ ఫ్రాంచైజ్ స్టార్. కేవలం ప్రపంచవ్యాప్తంగా 65 మిలియన్స్ మాత్రమే కలెక్ట్ చేసి పెద్ద డిజాస్టర్ అయిపోయింది బాక్స్ ఆఫీస్ దగ్గర. వుదరింగ్ హైట్స్ లాంటి పెద్ద సినిమానే పెద్ద పెద్ద సెట్స్ తోటి, విజువల్స్ తోటి కేవలం 80 మిలియన్స్ బడ్జెట్ తోటి తీసేశారు. బట్ ఈ సినిమాకి 90 మిలియన్స్ ఖర్చు పెట్టారు. అంత ఎక్కువ సాలరీస్ తీసుకునే యాక్టర్స్ కూడా కాస్టింగ్ లో లేరు. మేబీ ఫిలిం ఎక్కువ ప్రొడక్షన్ డిలేస్ ని చూసుంటుంది. ఆ తర్వాత గోట్ సినిమా ఎలిమెంటల్ తర్వాత బిగ్గెస్ట్ ఒరిజినల్ యానిమేటెడ్ ఫిల్మ్ ఓపెనింగ్ ని అందుకుంది. ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా 148 మిలియన్స్ కలెక్ట్ చేసింది. 170 మిలియన్స్ బ్రేక్ ఈవెన్ టార్గెట్. సో లాంగ్ రన్ లో అయిపోయే అవకాశం ఉంది. యానిమేటెడ్ ఫిల్మ్స్ కి ఎలానో లాంగ్ రన్ ఎక్కువ శాతం ఉంటుంది. అండ్ ఎలిమెంటల్ ఫిల్మ్ ఎంతకన్నా తక్కువ ఓపెన్ చేసి లాంగ్ రన్ లోని బ్రేక్ ఈవెన్ ని చాలా ఈజీగా దాటేసి ప్రాఫిట్స్ ని కూడా ఎర్న్ చేసుకుంది. ఆ తర్వాత స్క్రీమ్ ఫ్రాంచైజ్ లోనే 7th ఫిల్మ్. ఇప్పటిదాకా ఈ ఫ్రాంచైజ్ లోని రివ్యూస్, బాక్స్ ఆఫీస్ అన్ని ఫిల్మ్స్ కూడా బాగానే పాస్ అయిపోయాయి. ఈవెన్ లాస్ట్ గా రిలీజ్ అయిన 2023 లోని స్క్రీమ్ 6 కూడా రివ్యూస్ బాగా వచ్చాయి. బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా బాగానే ఎర్న్ చేసింది. సో ఈ 7th పార్ట్ కి అయితే మాత్రం కంప్లీట్ గా మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి అనమాట. అయినప్పటికీ ఓపెనింగ్ వీకెండ్ ఎంటైర్ ఫ్రాంచైజ్ లోనే రికార్డ్ ని పెట్టింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 100 మిలియన్స్ దగ్గర వరకు ఓపెన్ చేసింది స్క్రీమ్ 7th పార్ట్. ఇన్ కేస్ రివ్యూస్ అనేవి ప్రీవియస్ పార్ట్స్ రేంజ్ లో వచ్చి ఉంటే మార్కెట్ అనేది బాగా పెరుగుండేది ఫ్రాంచైజ్ కంటే. హర్రర్ జానరా ఆర్ రేటెడ్ అయినప్పటికీ కూడా మేబీ 350-400 కూడా దాటే ఛాన్సెస్ అయితే మాత్రం ఇప్పుడు ఈ స్క్రీన్ 7 పోగొట్టుకుంది. ఇప్పటిదాకా 153 మిలియన్స్ కలెక్ట్ చేసి ప్రాఫిట్స్ బాగానే వచ్చాయి. బట్ పొటెన్షియల్ ని మిస్ చేసుకుంది. మరి చూడాలి నెగిటివ్ రివ్యూస్ తోటి ఎంత వరకు ఈ లాంగ్ రన్ ని కంటిన్యూ చేస్తుంది అనేది. ఫ్రాంచైజ్ కి హైయెస్ట్ రికార్డ్ అయినప్పటికీ ఇంకా బిగ్ పొటెన్షియల్ మిస్ అయిపోయింది. ఆ తర్వాత రిలీజ్ అయిన బ్రైడ్ ఫిల్మ్ మిక్స్డ్ రివ్యూస్ అందుకుంది. ఈవెన్ ఫ్యాన్స్ కూడా, ఫిల్మ్ లవర్స్ కూడా డిసప్పాయింట్ అయినట్టు కొంతమంది రివ్యూస్ వచ్చేసాయి. కాబట్టి ఎక్కువ దూరం జర్నీ చేసి చూద్దామనే ఇంట్రెస్ట్ నేను కూడా స్లో అయిపోయాను కొద్దిగా బిజీగా ఉండడం వలన. అఫ్ కోర్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్. బట్ ఇప్పటిదాకా కేవలం 15 మిలియన్స్ మాత్రమే కలెక్ట్ చేసి దారుణంగా వాష్ అవుట్ అయిపోయింది. అఫ్ కోర్స్ క్రిస్టియన్ బేల్ గారు డికాప్రియో తర్వాత ఈ జనరేషన్ లోని టాప్ యాక్టర్ అయినప్పటికీ క్రౌడ్ పుల్లింగ్ స్టార్డమ్ ప్రకారం చాలా డౌనే. ఇన్ఫాక్ట్ బ్రైడ్ అనేది కంప్లీట్ గా నాన్ ఐపీ ఒరిజినల్ డ్రామా కూడా కాదు. ఫ్రాంకెన్స్టైన్ అనే పాపులర్ నవల్ ని బేస్ చేసుకుని తీసిందే. దాంతోపాటు ఈగర్లీ వెయిట్ చేస్తున్న రాయన్ గోస్లింగ్ గారి ప్రాజెక్ట్ హెయిల్ మేరీ మార్చ్ 19th ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. బట్ ఇండియాలోని 1 వీక్ ని డిలే అవుతుంది అనమాట దురంధర్ 2 వలన. ఇన్ఫాక్ట్ టాక్సిక్ ఉన్న టైంలోని డైరెక్ట్ గా April 3rd ని రిలీజ్ చేద్దాం అనుకున్నారు. బట్ March 26th కి ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు. ఆల్రెడీ క్రిటికల్ అక్లైమ్డ్ రివ్యూస్ తోటి స్ట్రాంగ్ ఓపెనింగ్స్ కనిపించే అవకాశం ఉంది. ఎంటైర్ అమెజాన్ MGM స్టూడియోస్ కి బిగ్గెస్ట్ ఓపెనింగ్ వీకెండ్ దక్కేలాగా కనిపిస్తుందంట సినిమాకున్న హైప్ ప్రకారం. మరి చూడాలి రాయన్ గోస్లింగ్ బార్బీ తర్వాత ఎలాంటి కమర్షియల్ కంబ్యాక్ ఇస్తారో. ఆ తర్వాత ఈ అప్డేట్ విషయానికి వస్తే మ్యాట్రిక్స్ ఫ్రాంచైజ్ లోని 3rd పార్ట్ అనేది ఎంటైర్ ట్రయాలజీలోనే వీకెస్ట్ గా ఉంటుంది. 4th పార్ట్ అనేది కంప్లీట్ గా నాస్టాల్జియా బేట్ అనే లాంటి డిసప్పాయింట్మెంట్ అయితే చాలా మంది ఫ్యాన్స్, ఫిల్మ్ లవర్స్ నుండి కనిపించింది. ఇప్పుడు మళ్ళీ ఇంకొక పార్ట్ అంటే మ్యాట్రిక్స్ 5th పార్ట్ అయితే మాత్రం ఆల్రెడీ డెవలప్మెంట్ స్టేజ్ లో ఉన్నట్టయితే మాత్రం అప్డేట్ వచ్చింది. ఇప్పుడు వార్నర్ బ్రోస్ వాళ్ళ రైట్స్ అంతా కూడా పారమౌంట్ దగ్గరికి వెళ్ళింది కాబట్టి ఒకవేళ బెటర్ అవుట్పుట్ రావచ్చు అని చెప్పి కొంతమంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ కంప్లీట్ గా ఆ ఐడియా కాన్సెప్ట్ అనేది అప్పట్లో ఫ్రెష్ గా యూనిక్ గా ఉంటుంది. ఇప్పుడు అవుట్డేటెడ్ గా రెపిటేటివ్ గా మిల్కింగ్ చేస్తున్నట్టు ఉంటుంది. ఎస్, మొదట్లోని వార్నర్ బ్రోస్ ని నెట్ఫ్లిక్స్ వాళ్ళు కొనేసుకున్నారు. పారమౌంట్ కి వెళ్లే ఛాన్సెస్ చాలా తక్కువ అనుకున్నప్పటికీ బట్ ఛాన్స్ అయితే ఉందని నేను చెప్పాను. సో మొత్తానికి అయితే మాత్రం అనుకోకుండా పారమౌంట్ వాళ్ళ దగ్గరికి అయితే మాత్రం వార్నర్ బ్రోస్ వాళ్ళ రైట్స్ అంతా కూడా వెళ్ళిపోయింది. ఆ స్టూడియోని వాళ్ళే కొనేసుకున్నారు. నెట్ఫ్లిక్స్ కూడా ఆ తర్వాత వాళ్ళ కొత్త బీట్ ని ప్రకటిస్తామని చెప్పారు ఆ టైంలో 4 days తర్వాత. మరి ఏమీ కూడా ప్రకటించలేదు. ఇన్ఫాక్ట్ వాళ్ళకైతే మాత్రం అంతకు మించి నెంబర్ ఇంక్రీజ్ చేసే ఇంట్రెస్ట్ అయితే లేదంట. ఇది నిజంగా చాలా చాలా గుడ్ న్యూస్ అని చెప్పాలి. పారమౌంట్ వాళ్ళు దాదాపుగా 30 మిలియన్స్ అయితే మాత్రం ఇయర్లీ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తాం. 15 ఫిల్మ్స్ మా స్టూడియో నుండి, 15 ఫిల్మ్స్ వార్నర్ బ్రోస్ నుండి అని చెప్తున్నారు. ఓన్లీ 1 స్టూడియో నుండి 15 ఫిల్మ్స్ ఇవ్వాలన్నా కూడా పెద్ద టాస్క్ అని చెప్పాలి. కానీ ఇప్పుడు 30 ఫిల్మ్స్ ని ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి. పారమౌంట్ వాళ్ళ ప్రమోషన్స్, మార్కెటింగ్ అనేది ఎప్పుడు కూడా వీక్ గా ఉంటుంది. ఇప్పుడు డిస్నీ, వార్నర్ బ్రోస్ కి మించేలాంటి మార్కెటింగ్ వాళ్ళు చేయాలి 30 ఫిల్మ్స్ ఇయర్లీ రిలీజ్ చేయాలంటే.
అఫ్ కోర్స్ అందులో అన్ని కూడా బిగ్ కమర్షియల్ ఫిల్మ్సే కాదు, లో బడ్జెట్ ఫిల్మ్స్ కూడా ఉంటాయి. కానీ వీళ్ళ వల్ల థియేట్రికల్ అయితే మాత్రం పక్కా వస్తాయి. నెట్ఫ్లిక్స్ కి వెళ్తే ఆ లో బడ్జెట్ ఫిల్మ్స్ అన్ని కూడా ఫాస్ట్ గా ఓటీటీకి వచ్చేస్తాయి. బట్ పారమౌంట్ వాళ్ళ ప్రకారం అయితే మాత్రం బిగ్ ఫిల్మ్స్ కూడా ఎక్కువ మంత్స్ అయితే మాత్రం థియేటర్స్ లో రన్ అయిన తర్వాతనే ఓటీటీకి వస్తాయి. ఫిల్మ్ లవర్స్ కి ఇది మాత్రమే గుడ్ న్యూస్ కాదు. పారమౌంట్ వాళ్ళ దగ్గర ఉన్న ఫిల్మ్స్, ప్రాజెక్ట్స్, ఫ్రాంచైజెస్ తో పాటు ఇప్పుడు వార్నర్ బ్రోస్ వాళ్ళ ఫ్రాంచైజెస్ కూడా కొనేసుకున్నారు కాబట్టి ఆ రెండు క్రాస్ ఓవర్ అయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువ శాతం ఉందన్నమాట. అంటే ఆల్రెడీ ట్రాన్స్ఫార్మర్స్ అండ్ జిఐజో క్రాస్ ఓవర్ ని ప్లాన్ చేసేసారు. రైజ్ ఆఫ్ ది బీస్ట్ ఫిల్మ్ లోని క్రెడిట్స్ లోనే మనకి ఆ హింట్ ఇచ్చారు. అప్కమింగ్ గా జిఐజో అండ్ ట్రాన్స్ఫార్మర్స్ ప్రాజెక్ట్ అయితే మాత్రం అదే ఆ క్రాస్ ఓవర్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ లో ఉంది. దాంట్లోని క్రిస్ హెమ్స్వర్త్ ని కూడా కాస్టింగ్ లో తీసుకున్నారు. ఇంకా పెద్ద స్టార్స్ ఉండే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు వార్నర్ బ్రోస్ వాళ్ళ ఫ్రాంచైజ్ లో కూడా ఇలాంటి క్రాస్ ఓవర్స్ అయితే మాత్రం మనం పక్కాగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ పారమౌంట్ వాళ్ళు సరైన మార్కెటింగ్ టీమ్ ని గానీ హైర్ చేసుకున్నట్టయితే మాత్రం ప్రపంచవ్యాప్తంగా బిగ్గెస్ట్ రికార్డ్స్ అన్ని కూడా ఇప్పుడు ఈ స్టూడియో నుండి కూడా కాంపిటీషన్ డిస్నీకి ఇచ్చే అవకాశం ఉంది. పోతే నెట్ఫ్లిక్స్ లానే పారమౌంట్ వాళ్ళు కూడా ఈ డీసీకి సంబంధించి కొత్త నిర్ణయాలు ఏమీ కూడా తీసుకోవట్లేదంట. అంటే ఆల్రెడీ స్టార్ట్ చేసిన జేమ్స్ గన్ యూనివర్స్ ని కంటిన్యూ చేసేలాంటి ఇంట్రెస్ట్ ని నెట్ఫ్లిక్స్ వాళ్ళు చూపించారు. ఇప్పుడు పారమౌంట్ వాళ్ళు కూడా అదే చెప్తున్నారు, మేమేమీ మార్చాలనుకోవట్లేదు, ఉన్న డీసీ యూనివర్స్ ని, ఆ టీమ్ ని, జేమ్స్ గన్ ని అలానే కంటిన్యూ చేయాలనే మాకు కూడా ఉందని చెప్పారు. ఆల్రెడీ మంచి రైటర్స్ ని, ఫిల్మ్ మేకర్స్ ని హైర్ చేసుకునే ప్లాన్ లో కూడా ఉన్నారంట. ఎందుకంటే ఈ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ని హ్యాండిల్ చేయడానికి, అలానే పెద్ద పెద్ద ఈవెంట్స్ లోని పార్టిసిపేట్ చేసి వాళ్ళ ప్రాజెక్ట్స్ ని అనౌన్స్ చేసేలాంటి ప్లాన్స్ లో కూడా ఉన్నారంట. లైక్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్ లోని, నెక్స్ట్ ఇయర్ లోని రాబోయే అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి ఒక పెద్ద రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసేలాగా. ఆ తర్వాత మైకేల్ జాక్సన్ బయోపిక్ ఫిల్మ్ మీద ఒక స్మాల్ కన్ఫ్యూజన్ అయితే మాత్రం ఆన్లైన్ లోని సర్క్యులేట్ అవుతుంది. అదేంటంటే ఇనీషియల్ గా లయన్స్ గేట్ వాళ్ళు 2 పార్ట్స్ ఉంటాయని చెప్పారు. అంటే ఫైనల్ కట్ లోని డ్యూరేషన్ దాదాపుగా 7 hours వరకు వచ్చేసింది. ఆ డ్యూరేషన్ కి ఇంకాస్త డిఫరెంట్ న్యూ వెర్షన్ ని రెడీ చేయబోతున్నాం కాబట్టి టైం కావాలని చెప్పి సినిమాని డిలే చేశారు. 2 parts ఉండొచ్చని స్వయంగా వాళ్ళే చెప్పారు. కానీ అనౌన్స్మెంట్స్ లో గానీ, పబ్లిష్ చేసుకునే అఫీషియల్ అప్డేట్స్ లో గానీ ఎక్కడ కూడా మైకిల్ పార్ట్ 1, పార్ట్ 2 అనేలాంటి డీటెయిల్స్ అయితే మాత్రం తర్వాత వాళ్ళు రివీల్ చేయలేదు. సో ఈ సెకండ్ పార్ట్ ని ఒక సర్ప్రైజింగ్ గా పార్ట్ 1 ఎండింగ్ లోనే చూపిస్తారని చెప్పి ప్రస్తుతానికి అయితే మాత్రం ఇన్సైడ్ బజ్ అనమాట. పార్ట్ 1 ఎండింగ్ లోని ఈ బ్లాక్ మైకేల్ జాక్సన్ అయితే మాత్రం స్కిన్ డిసీజ్ వల్ల వైట్ గా మారిపోతున్న టైంలో అయితే మాత్రం పార్ట్ 1 ఎండ్ అయ్యి, అంటే అతను డౌన్ ఫాల్ ని చూస్తున్న టైం, ఆ ఎమోషనల్ జర్నీ అంతా కూడా పార్ట్ 2 లో ఉంటుందంట. ఆయన ఫేస్ చేసిన కాంట్రవర్సీస్ గానీ, గొడవలు గానీ, థ్రెట్స్ గానీ ఇవన్నీ కూడా పార్ట్ 2 లో ఉంటే ఆ స్ట్రగుల్ ని, దాంతో పాటు ఆయన తిరిగి ఫైట్ చేయడానికి ప్రయత్నించి లాస్ట్ లో ఏ విధంగా చనిపోయారు ఆ వెర్షన్ అంతా కూడా. అండ్ ఇదివరకే హీట్ 2 యొక్క అప్డేట్ గురించి కూడా మీరు అందరూ వినే ఉంటారు. డికాప్రియో, ఎనా డి ఆర్మస్ వీళ్ళందరూ కూడా ఇప్పుడు కాస్టింగ్ లో ఉన్నారు. దాంతో పాటు ఆడమ్ డ్రైవర్, ఆస్టిన్ బట్లర్ లాంటి వాళ్ళు కూడా. చెప్పాలంటే ఫిలిం ఆడమ్ డ్రైవర్ ది, ఆస్టిన్ బట్లర్ ది. బట్ డికాప్రియో, ఎనా డి ఆర్మస్ ఇప్పుడు రీసెంట్ గా క్రిస్టియన్ బేల్ రూమర్ ని ఆయన అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. ఆయన కూడా కాస్టింగ్ లో ఉన్నట్టు. సో ఇప్పుడు వీళ్ళు డామినేట్ చేసే అవకాశం ఉంది స్క్రీన్ డ్యూరేషన్ ని. హీట్ 1 ఆ జనరేషన్ కే బెస్ట్ యాక్టర్స్ అయిన రాబర్ట్ డినిరో, ఆల్ పాచినో ఇద్దరిని కూడా ఒకే ఫిల్మ్ లో చూసిన ఎక్స్పీరియన్స్ అప్పటి ఫిల్మ్ లవర్స్ కి దక్కింది థియేటర్స్ లోని. ఇప్పుడు ఈ జనరేషన్ లోని బెస్ట్ యాక్టర్స్ అయిన లియోనార్డో డికాప్రియో అండ్ క్రిస్టియన్ బేల్ ని కలిసి ఈ హీట్ 2 లో చూసే అవకాశం మనకు దక్కుతుంది. ద బియాండ్ రిపోర్టర్ సోర్స్ నుండి మనకి కొత్త అప్డేట్ వచ్చింది. అంటే ఆల్రెడీ సేడీ సింక్ ఈ ఫిల్మ్ లోనైతే మాత్రం మ్యూటెంట్ గా కనిపించబోతుంది అని చెప్పి డానియల్ ఆర్పికే గారు కన్ఫర్మ్ చేసేశారు. అంటే వేరే క్యారెక్టర్ కాదు, పక్కాగా ఆమె ఈ ఫిల్మ్ లోని మ్యూటెంట్ గా కనిపించబోతుందని చెప్పి. ఆ తర్వాత స్కాట్ సమ్మర్స్ కి కూతురుగా, అంటే జీన్ గ్రే కూతురుగా కనిపించబోతున్నట్టు కూడా కొత్త అప్డేట్ వచ్చింది. బట్ ఇప్పుడు న్యూ అప్డేట్ అయితే మాత్రం ఈ బియాండ్ రిపోర్టర్ సోర్స్ నుండి వచ్చింది. ఈ ఫిల్మ్ లో ఆమె యంగ్ జీన్ గ్రే గా కనిపించబోతున్నట్టు కొత్త అప్డేట్ వచ్చింది. అలా రోజుకు ఒక అప్డేట్స్ వస్తున్నాయి. కానీ పక్కాగా ఈ ఫిల్మ్ లో ఆమె మ్యూటెంట్ గా కనిపించబోతుంది. అంటే 2 ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఒకటి స్కాట్ సమ్మర్స్ కూతురు, లేదంటే యంగ్ జీన్ గ్రే. ప్రస్తుతానికి ఈ యంగ్ జీన్ గ్రే అనే టాపిక్ ఎక్కువ వైరల్ అవుతుంది. ముఖ్యంగా డానియల్ ఆర్పికే గారు ఎంసీయూ రిపోర్ట్స్ లోని చాలా యాక్యురేట్ గా ఉంటారు. ఆయన అయితే పక్కాగా మ్యూటెంట్ క్యారెక్టర్ అన్నారు కాబట్టి మరి చూద్దాం, తర్వాత ట్రైలర్ వచ్చినప్పుడు మనకి రివీల్ అవుతుంది. నెక్స్ట్ బ్రాండ్ న్యూ డే ట్రైలర్ రాబోతుంది. దాంతో పాటు డ్యూన్ థర్డ్ పార్ట్ యొక్క ఫస్ట్ టీజర్ కూడా రాబోతుందంట. ఇది నిజంగా మంచి ఎక్సైటింగ్ న్యూస్ అని చెప్పాలి. ఆ తర్వాత గాడ్ ఆఫ్ వార్ సిరీస్ కి సంబంధించి ఫస్ట్ లుక్ అయితే మాత్రం రివీల్ అయిన తర్వాత ఆన్లైన్ లో చాలా ట్రోల్స్ వచ్చాయన్నమాట. అంటే ఆ బిగ్ పర్సనాలిటీ అయితే మాత్రం ఇందులో క్లియర్ గా మిస్ అయింది. మొదట యాక్టర్ కాస్టింగ్ బాగానే ఉందనుకున్నాం, కానీ ఈ ప్రెజెంటేషన్ అయితే మాత్రం బిగ్ బల్క్ పర్సనాలిటీ అయితే మాత్రం లిటరల్లీ మిస్ అవుతున్నాం. డచ్ జాయింట్ లేదంటే డ్వేన్ జాన్సన్ లాంటి పర్సనాలిటీని ఎక్స్పెక్ట్ చేశామని చెప్పి చాలా మంది ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు. ఆ తర్వాత యాక్టర్ స్టోరీలో పెట్టింది ఆన్లైన్ లో చూసే ప్రతిదీ కూడా నమ్మకండి అని అంటున్నాడు. అఫ్ కోర్స్ అఫీషియల్ గా అమెజాన్ ప్రైమ్ వాళ్ళే దీన్ని రిలీజ్ చేశారు. అయినప్పటికీ యాక్టర్ అలా అనడానికి కారణం మేబీ ఇంకా మేకప్ గానీ, విఎఫ్ఎక్స్ గానీ, ఫైనల్ అవుట్పుట్ గానీ ఇది కాదు, అంతకన్నా బెటర్ గా ఉండబోతుందని ఆయన ఒపీనియన్ చెప్పాడని మరి కొంతమంది డీకోడ్ చేస్తున్నారు. మరికొంతమంది మేబీ ట్రోల్స్ ఆపడానికి కవర్ డ్రైవ్ లో అలా స్టోరీ పెట్టుంటాడు అనుకుంటున్నారు. సేమ్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 11th పార్ట్ లో అనే స్పైడర్ వర్స్ కూడా 2023 తర్వాత ఆ క్లిఫ్ హ్యాంగర్ తర్వాత సీక్వెల్ ఏమైంది అనే డౌట్స్ తోటే ఫ్యాన్స్ ఉండిపోయారు.
ఆ తర్వాత ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ జూన్ లో రిలీజ్ అవబోతున్నట్టు అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 11th పార్ట్ కూడా రిలీజ్ అవబోతుంది. ఈ ప్రాజెక్ట్ రైటర్ స్ట్రైక్ నుండి ఎప్పటి నుండో డిలే అయిందనమాట. మొత్తానికి నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవబోయే ఈ సినిమాలో అయితే మాత్రం కంప్లీట్ గా యానిమేషన్ టీమ్ అయితే మాత్రం ప్రీవియస్ వర్క్స్ ని దాటాలని చాలా డెడికేటెడ్ గా పనిచేశారంట. అండ్ ఈ ఫైనల్ ప్రాజెక్ట్ ని అంటే స్పైడర్-వర్స్ కి ఇదే ఫైనల్ పార్ట్, ఇంకొక పార్ట్ వచ్చే అవకాశం అయితే లేదు అన్నట్టే ప్రస్తుతానికి అంటున్నారు. ఒక ఎమోషనల్ టైప్ ఆఫ్ ఎలిమెంట్ అయితే స్టోరీ ఆర్క్ లో ఎక్కువ శాతం ఉందని చెప్తున్నారు. ఇక ఆల్రెడీ తెలిసిందే ఫాస్ట్ ఎక్స్ పార్ట్ 2 అయితే మాత్రం నెక్స్ట్ ఇయర్ కూడా కాదు, 2028 మార్చ్ లో అంటే 2028 సమ్మర్ లోనే. దాదాపుగా 5 years గ్యాప్ అన్నమాట ఆ క్లిఫ్ హ్యాంగర్ కి కంటిన్యూషన్ ఫైనల్ పార్ట్ కాబట్టి బడ్జెట్ ని హెవీగా పెట్టాలని వాళ్ళు అనుకోవట్లేదు. ప్రీవియస్ పార్ట్ కన్నా బడ్జెట్ ని తక్కువగా పెట్టాలని అనుకుంటున్నారు. ఎందుకంటే ప్రీవియస్ పార్ట్ బడ్జెట్ ఎక్కువ పెట్టడం వల్లనే లాసెస్ ని ఫేస్ చేసింది. ఈసారి అలాంటి ప్రాబ్లం రాకుండా బడ్జెట్ ని కంట్రోల్లో పెడుతున్నారు. అందువల్లనే ఆ స్పేస్ ఐడియా గానీ బడ్జెట్ ని పెంచే ఐడియాస్ అన్నింటినీ కూడా స్క్రిప్ట్ నుండి తొలగించి కంప్లీట్ గా గ్రౌండ్ లెవెల్లోనే కొత్త స్క్రిప్ట్ ని రాసుకున్నారు. అందువల్లనే ఎంత డిలే అయింది ఈ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 11th పార్ట్ కి. ఆ తర్వాత కొంతమంది ఫాలోవర్స్ అడుగుతున్నారు, అదేంటి బ్రో అవెంజర్స్ డూమ్స్డే డ్యూన్ 3 ఒకే రోజున క్లాష్ ని అనౌన్స్ చేశారు. అయినప్పటికీ చాలా మంది బార్బిన్ హేమర్ లానే 2 ఫిల్మ్స్ ని కూడా ఒకే రోజున లేదంటే ఒకటి తర్వాత ఒకటి చూసేయడానికి ప్రపంచవ్యాప్తంగా కూడా సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఫారెన్ లోని క్లాష్ వల్ల టాక్సిక్ ఫ్యాన్ వార్స్ కన్నా మెజారిటీ పాపులేషన్ ఒక ఫిల్మ్ తర్వాత ఒకటి చూసేలాంటి ప్రిఫరెన్స్ ని కొద్దిగా మెచ్యూర్డ్ గా ఆలోచిస్తారు కాబట్టి పెద్ద ప్రాబ్లం కాదని అనుకున్నారు. కాకపోతే ఇప్పుడు మరొక ప్రాబ్లం అవెంజర్స్ డూమ్స్డే ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే డ్యూన్ పార్ట్ 2 ఐమాక్స్ స్క్రీన్స్ లోని లాంగ్ రన్ లోని ఎక్కువ ప్రాఫిట్స్ ని తెచ్చిపెట్టింది తక్కువ రేట్స్ కి. దాంతో పాటు థియేట్రికల్ ఓనర్స్ అందరూ కూడా డ్యూన్ 2 యొక్క రన్ కి ఎక్కువ సాటిస్ఫై అయ్యారు. బట్ డ్యూన్ 3 కన్నా 3-4 టైమ్స్ ఎక్కువ బడ్జెట్ ని ఖర్చు పెడుతూ దాదాపుగా 1 బిలియన్ వరకు ఖర్చు పెడుతున్న డూమ్స్డే MCU 40 ఫిలిమ్స్ వచ్చిన ఒక పెద్ద ఫ్రాంచైజ్. అలాంటి బిగ్ ఎండింగ్ ఫిల్మ్ కి ఐమాక్స్ స్క్రీన్స్ దొరకట్లేదు. ప్రపంచవ్యాప్తంగా ఐమాక్స్ ఓపెనింగ్ వీకెండ్ స్క్రీన్స్ అన్ని కూడా డ్యూన్ 3 కే లభిస్తున్నాయి. ఫారెన్ లో కొన్ని లిమిటెడ్ ఐమాక్స్ స్క్రీన్స్ మాత్రమే డూమ్స్డే కి దొరుకుతున్నాయి. ఎందుకంటే చాలా మంది ఐమాక్స్ లో చూడడానికి లాంగ్ రన్ లోని గానీ ఇనిషియల్ గా గానీ ఎక్కువగా ప్రిఫర్ చేసేది డ్యూన్ 3 లాంటి సినిమాకే. డూమ్స్డే ఎలాంటి స్క్రీన్ లో అయినా చూసేస్తారు అని చాలా మంది అనుకుంటున్నారు. దాంతో పాటు డ్యూన్ పార్ట్ 2 యొక్క సెన్సేషనల్ థియేట్రికల్ రన్ అండ్ ప్రాఫిట్స్ వలన చాలా మంది ఎగ్జిబిటర్స్ డ్యూన్ 3 రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయగానే అగ్రిమెంట్ ని లాక్ చేసుకున్నారు మొత్తం రిలీజ్ ప్రకారం స్క్రీన్స్ గురించి. సో ఫస్ట్ డేట్ ని లాక్ చేసుకుంది డ్యూన్ 3 టీమ్ కాబట్టి ఇప్పుడు డూమ్స్డే తర్వాత అనౌన్స్ చేశారు కాబట్టి వాళ్ళైతే మాత్రం స్క్రీన్స్ అన్ని కూడా ఐమాక్స్ డ్యూన్ 3 కి ఇవ్వాలని ప్రిఫర్ చేస్తున్నారు. ఆఫ్ కోర్స్ మన ఇండియన్స్ తెలుగు స్టేట్స్ గురించి నేను చెప్పట్లేదు. ప్రపంచవ్యాప్తంగా బాక్సర్స్ విషయంలోని ఐమాక్స్ స్క్రీన్స్ లోని ఫిల్మ్ లవర్స్ యొక్క ఎక్కువ ప్రిఫరెన్స్ డ్యూన్ 3 కి. ఐమాక్స్ డిమాండ్ కూడా అక్కడే ఉంది. సో మొత్తానికి ఇంకా అప్డేట్స్ చాలా ఉన్నాయి. బట్ ప్రస్తుతానికి ఈ వీడియో ఇక్కడితో ముగించేద్దాం. మిగతా అప్డేట్స్ ని మండే లేదంటే ట్యూస్డే తెలుసుకుందాం. వీలైతే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ లో వాళ్ళకి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.